సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు మనం వచ్చేసి ఇంకొక బైక్ రివ్యూ అయితే తెలుసుకోబోతున్నాము. సో అది వచ్చేసి యూత్కి ఒక 10 బైక్స్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో, చాలా అంటే చాలా ఇష్టమైన బైక్స్, ట్రెండింగ్లో ఉన్న బైక్స్ 10 ఉన్నాయి. మనం ఇంతవరకు అందులో నుంచి 4 అయితే చేసాము, ఇంకా మిగతావి అయితే ఉన్నాయి. అందులో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు చేయబోయేదే జావా బాబర్ 42. సో ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా బాగా అందరికీ నచ్చుతుంది, చాలా బాగా సేల్ అవుతుంది బండి కూడా. సో ఈరోజు దాని గురించి ప్రైస్, స్పెసిఫికేషన్, మళ్ళీ మిగతా డీటెయిల్స్, మైలేజ్, మన ఊర్లో ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, అన్ని దీంట్లో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, జావా బాబర్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకైతే అనంతపూర్లో మనకి 2.28 lakhs అయితే స్టార్టింగ్ అయితే ఉంది. ద ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్స్ వచ్చేసి మనకి 2.51 lakhs 981 రూపీస్. ఆన్ ద టాప్ ఎండ్ వేరియంట్ కాస్ట్స్ 2.74 lakhs 431 రూపీస్ అయితే ఉంది. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే జావా బాబర్ 42 హ్యాస్ ఏ యూజర్ రిపోర్టెడ్ మైలేజ్ ఇస్ 30 km/L. సో ఇంజన్ వచ్చేసి మనకైతే జావా బాబర్ 42 ఈజ్ 334cc BS6 phase 2 ఇంజన్ అయితే ఉంది. సో వేరియంట్స్ వచ్చేసి మనకైతే జావా బాబర్ 42 ఈజ్ అవైలబుల్ ఇన్ 5 వేరియంట్స్ అండ్ 7 కలర్స్ అయితే ఉంది. ఫీచర్స్ వచ్చేసి జావా బాబర్ హ్యాస్ అన్ అడ్జస్టబుల్ సీట్ అండ్ ఎల్ఈడి లైట్స్ అండ్ డిస్ప్లేస్. సో మనము చూసుకున్నట్టయితే జావా బాబర్ మంచిదే అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది, సింగిల్ సీట్తో చూడ్డానికి లుక్స్ అయితే మాత్రం అదిరిపోతుంది. సో మీరు ఇది తీసుకోవాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న జావా షోరూమ్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చు. సో మంచి బండి అనే చెప్తాను నేనైతే, తీసుకోండి. సో ఇంకా మనం ఆల్టర్నేటివ్స్ గురించి చూసుకుంటే జావా పెరాక్ అయితే ఉంది, అది కూడా మంచిదే. సో జావా 42 FJ ఉంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350 అయితే ఉంది. టాప్ ఆల్టర్నేటివ్స్ టు ద జావా బాబర్ 42 అయితే దానికి అంతటికి ఇంకా మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి. సో జావా బాబర్ 42 చూసుకున్నట్టయితే మనకైతే లుక్స్ పరంగాను, స్టైల్ పరంగాను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. కాబట్టి మీరైతే దీన్ని కొనుక్కోవడానికి నేనైతే ఖచ్చితంగా దీన్ని తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది సింగిల్ సీట్తో. కావాలంటే మీరు వెనకాల సీట్ అయితే వేయించుకోవచ్చు మనము, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందికి అయితే వస్తుంది. కాబట్టి మీరైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అలాగే సింగిల్ సీట్తో రైడ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో మనకి ఇంజన్ వచ్చేసి 334cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ విచ్ ప్రొడ్యూస్ 29.92 PS పవర్. మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 12.5 లీటర్స్ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి, టాప్ స్పీడ్ వచ్చేసి 30.56 km/L వస్తుంది మనకి. ఇంకా మనం ఇంజన్ టైప్ చూసుకున్నట్టయితే సింగిల్ సిలిండర్ 4-stroke లిక్విడ్ కూల్ DOHC ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకైతే 29.92 PS అయితే ఉంది. టార్క్ వచ్చేసి మనకి 32.74 Nm అయితే ఉంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్, రేర్ బ్రేక్ డిస్కే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్. బాడీ టైప్ వచ్చేసి మనకైతే క్రూజర్ టైప్ అయితే ఉంది ఈ బైక్. సో మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైట్స్ గురించి, టైర్స్ గురించి, డిస్క్ బ్రేక్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గైస్, దీనికైతే ABS అయితే డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. స్పీడోమీటర్ డిజిటల్, ఓడోమీటర్ డిజిటల్, ట్రిప్ మీటర్ డిజిటల్, టాకోమీటర్ డిజిటల్. సో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది మనకి దీంట్లో అండ్ కిక్ రాడ్ అయితే లేదు. ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది, మళ్ళీ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. కంప్రెషన్ రేషియో వచ్చేసి మనకి 11:1 అయితే ఉంది. BS6 2.0 సీట్ టైప్ సింగిలే. క్లాక్ ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి 31.47 mm. వీల్ బేస్ వచ్చేసి 1485 mm అయితే ఉంది. హెడ్ లైట్ LED, టెయిల్ లైట్ LED, ట్విన్ స్పార్క్ సిగ్నల్ ల్యాంప్ LEDనే మనకి. టాప్ స్పీడ్ వచ్చేసి మనకైతే 130 వరకు km/h అయితే వెళ్తుంది. వీల్ బేస్ స్పోక్ టైప్. సీట్ వచ్చేసి హైట్ 740 mm అయితే ఉంది. సో కొంచెం హైట్ ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. సో షార్ట్ రైడర్స్కి కొంచెం ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. సో అందుకే మీరైతే షోరూమ్కి వెళ్ళి కూర్చొని కాలు అందుతున్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోవాలి, అదైతే కొంచెం చూసుకోండి. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 280 mm. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్.
టైర్ ఫ్రంట్ ప్రెషర్ వచ్చేసి 23 PSI 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఉంది. దీనికి రేడియల్ టైర్స్ అయితే లేవు. రేర్ బ్రేక్ సైజ్ వచ్చేసి మనకైతే 240 mm. రేర్ బ్రేక్ టైర్ వచ్చేసి డిస్క్. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ అబ్జార్బర్ 7 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంది దీనికి. సో రేర్ టైర్ ప్రెషర్ వచ్చేసి 28 PSI 140/70 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఈ టైర్ ట్యూబ్తో వస్తుంది మనకి. వీల్ వచ్చేసి మనకి స్పోక్ టైప్ అయితే వస్తుంది. క్లచ్ వచ్చేసి మనకి అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో అయితే మనకైతే వస్తుంది. సిలిండర్స్ వచ్చేసి 1. సో మనకి గేర్ షిఫ్టింగ్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. 1 డౌన్ 5 అప్ అయితే ఉంది. చైన్ డ్రైవ్ మనకి ట్రాన్స్మిషన్ వచ్చేసి చైన్ డ్రైవ్ అయితే ఉంది. సో మనం చూసుకున్నట్టయితే అన్నీ మంచివే ఉన్నాయి. దీంట్లో కొన్ని అయితే ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. అవి నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను దాని గురించి పూర్తిగా. సో మనకి ఫ్యూయల్ గేజ్ వచ్చేసి మనకైతే అనలాగ్తో అయితే వస్తుంది. గేర్ ఇండికేటర్ ఉంది మనకి. GPS నావిగేషన్ అయితే లేదు దీంట్లో. హజార్డ్ వార్నింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. హజార్డ్ లైట్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. సో మంచివే అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం ఉన్నాయో మొత్తం డిస్కషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం దీంట్లో. మనకి హెడ్ లైట్ వచ్చేసి LCD అయితే ఉంది. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసి డిజిటల్. కిల్ స్విచ్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. లో ఫ్యూయల్ ఇండికేట్ ఉంది మనకి. లో ఆయిల్ ఇండికేట్ ఉంది. మొబైల్ కనెక్షన్ అయితే దీంట్లో లేదు. మనకి నంబర్ ఆఫ్ ట్రిప్ మీటర్స్ వచ్చేసి ఒకటే. పాస్ లైట్ ఉంది. స్టార్ట్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిక్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలనుకుంటారు, 160 mm అయితే ఉంది. కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరైతే కొంచెం తగిలే అవకాశం ఉంది కాబట్టి మామూలుగా సింగిల్ రైడింగే బెస్ట్ అని నేనైతే చెప్తాను. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. సో ఇంకా కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 169 kgs అయితే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఏమీ లేదు, చాలా తక్కువ లైట్ వెయిట్ అయితే ఉంది. అది ఒకటే మంచిదని చెప్పచ్చు. ఇంకా మిగతావి ఏమున్నాయో చూద్దాం. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే దీంట్లో అయితే ఉంది. అది మంచిదనే చెప్పుకోవచ్చు. సో బ్రేక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. హెడ్ లైట్ కూడా చాలా బాగుంది. అండ్ సీట్ హైట్ అన్నీ కరెక్ట్గా బాగా ఉన్నాయి. సీట్ వచ్చేసి మనకైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ టైర్స్ క్వాలిటీ అయినా సరే, టైల్ లైట్ అయినా సరే, మొత్తము బాడీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మంచి మైలేజ్ అయితే ఇస్తుంది కాబట్టి మీరైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో లేవు కాబట్టి అదొకటే కొంచెం ఇచ్చింటే బాగుండి అనిపించింది నాకైతే. సో మొత్తానికి అయితే మనకైతే అన్నీ మంచివే ఉన్నాయి. సో మొబైల్ కనెక్షన్ కూడా ఇచ్చింటే బాగుండేది మనకి. సో మనకి ఇవి పాస్ లైట్ కూడా ఉంది మనకి. అండ్ స్టార్ట్ టైప్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంది. సో మనకి కిల్ స్విచ్ అయితే ఇచ్చారు కాబట్టి అది కూడా మంచిదే. సో అన్నీ మంచివే మనకైతే. చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మంచివే ఉన్నాయి ఇందులో. అండ్ మనకి ఏదన్నా ఒక ఫాల్స్ ఏదన్నా ఉంది అంటే అది వచ్చేసి ఒకటే సీట్ ఉండడం వల్ల కొంచెం కష్టమైతే అవుతుంది. వెనకల మన పేరెంట్స్ని ఎక్కించుకునేకి ఉండదు. అదొక్కటే మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హ్యాండిల్ దగ్గర మనకైతే మిర్రర్స్ అయితే ఇచ్చారు కదా. ఆ మిర్రర్స్ అక్కడ ఇవ్వకుండా వేరే చోటు ఇచ్చింటే బాగుండి అనిపించింది నాకైతే. ఈ రెండే దీంట్లో అయితే ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంది. మనము వీలింగ్ చేసినా కూడా అంత ఈజీగా అయితే మనకైతే కింద పడే అవకాశం అయితే లేదు. అండ్ చాలా బాగా ఉంటుంది. టర్నింగ్స్ కూడా బాగా తిరుగుతుంది. అండ్ మొత్తానికి దీని సౌండ్ కూడా చాలా బాగుంటుంది గైస్. చూసుకున్నట్టయితే మీరైతే ఒకసారి వెళ్ళి షోరూమ్లో అయితే వినండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సౌండ్ కూడా బాగుంది. సౌండ్ నేనైతే దానికే జావా బైక్ అయితే నేను చేయాలనుకున్నాను. ముఖ్యంగా సౌండ్ చాలా బాగుంది. సో సస్పెన్షన్స్, మన ఇంజను అంతా మొత్తం మనము దీని గురించి మాట్లాడుకున్నట్టయితే అన్నీ బాగానే ఉన్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. బ్యాటరీ స్మూత్ అయితే ఉంది. అండ్ గేర్స్ కూడా షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది. 1 డౌన్ 5 అయితే అప్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ గేర్స్ కూడా మనం స్మూత్గా ఉంది. వేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ మనకైతే ప్రాబ్లం అయితే అనిపించదు. చాలా అంటే చాలా మంచి బైకే అని చెప్పుకోవచ్చు. మైలేజ్ పరంగా లేకపోతే స్టైల్ పరంగా అన్నీ మనకైతే బాగానే ఉన్నాయి. సో మీరైతే ఈ బండిని అయితే తీసుకోమని నేనైతే చెప్తున్నాను.
ఇంకా తర్వాత మీ చాయిస్‌కే వదిలేస్తున్నాను నేను. ఒకసారి అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు ఒకవేళ దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలంటే మీరు 2 అయితే తీసుకొని వెళ్ళాలి. ఒకటి హెల్మెట్, ఇంకొకటి లైసెన్స్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మీకైతే డ్రైవ్ చేయడానికి బైక్ అయితే ప్రొవైడ్ చేయరు. ఖచ్చితంగా ఈ 2 మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి. ఆ 2 చూపిస్తే తప్ప మీకు బైక్ అయితే డ్రైవ్ చేయడానికి వాళ్ళైతే అస్సలు అనుమతి అయితే ఇవ్వరు. సో అదొకటే చూసుకోండి. ఆ 2 తీసుకొని పోయి బాగా చూసుకొని చెక్ చేసుకొని కాళ్ళు అందుతున్నాయా లేదా అన్నీ చూసుకొని మీకు మీ స్టైల్‌కి సూట్ అయిందా అన్నీ చూసుకొని అయితే మీరైతే ఈ బండి కొనుక్కోండి అండ్ ఎంజాయ్ చేయండి అండ్ డ్రైవ్ సేఫ్. మనము అందరూ ఎక్కువ స్పీడ్ అయితే పొమ్మని ఎవరు చెప్పరు. ఏ యూట్యూబర్ చెప్పరు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు మనమైతే 80, 100లోనే వెళ్దాము. ఆ తర్వాత మనం సెకండ్ సర్వీస్ అయినాక మనకి మైలేజ్ కూడా పెరగచ్చు. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా చాలా చిన్నగా మీరైతే వెళ్ళండి. ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఇదే చెప్తారు కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చిన్నగా వెళ్ళండి. ఎక్కువ స్పీడ్ అయితే లిమిట్ అయితే దాటకండి. సెకండ్ సర్వీస్ అయినాక చూద్దాము అప్పుడు అంతగా అవసరమైతే. సో ఇప్పుడైతే మీరు ఈ బయట ఫ్రెండ్స్ కోసం పార్టీస్‌కి ఇట్లయితే మీరు ఈ బైక్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌లో మనకైతే ఈ లుక్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మనం ఎక్కినప్పుడు వాళ్ళకు కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇదైతే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. బాగా కొనుక్కోవచ్చు. సో ప్రైస్ అంతా నేనైతే చెప్పాను ఇందులో. ఎవ్వరే కానీ దీన్ని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కావాలంటే దాన్ని కంపేర్ చేయండి. KTM RC 390ని, అది కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ 350 హంటర్ అయితే తీసుకోవాలనుకుంటే అది కూడా మన ఛానల్లో దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పాము మనము. సో అది కూడా ట్రెండింగ్లో ఇప్పుడు మనకైతే వీడియో అయితే ట్రెండింగ్లోకి వెళ్తుంది. దాన్ని కూడా ఎవరైనా చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. అండ్ ఇప్పుడు వరకు 4 ఎపిసోడ్స్ అయితే అయ్యాయి కదా. అది ఎవరన్నా అందులో 4 ఎపిసోడ్స్లో ఏదో ఒకటి మిస్ అయ్యింటే అది కూడా మీరు నా ఛానల్లో అయితే ఉంటుంది. కావాలంటే నేను ఆ 4 ఎపిసోడ్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే చూడొచ్చు. సో ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పోక్ వీల్తో వస్తుంది కాబట్టి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కొంచెం రెట్రో స్టైల్ లాగా అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి మనకైతే చాలా మంచి క్వాలిటీస్ అన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనే చెప్పొచ్చు. సో మీరు ఏమైనా కావాలి అనుకుంటే మీరైతే షోరూమ్కి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి బండి ఎలా ఉంది అనేది. ఇంకా సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, కిల్ స్విచ్ ఉంది, మనకి అన్నీ అయితే ఉన్నాయి. సో నేనైతే 100% దీన్ని కొనుక్కోమని చెప్తాను. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. సో గైస్, ఇది జావా బాబర్ 42 స్పెసిఫికేషన్స్, ప్రైస్, డీటెయిల్స్ మొత్తం ఫుల్లీ రివ్యూ అయితే ఇచ్చాను, చూశారు కదా. సో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడాను. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్. సో గైస్, చూసారు కదా జావా బాబర్ 42 ప్రైస్, డీటెయిల్స్, స్పెసిఫికేషన్, మైలేజ్ ఫుల్లీ రివ్యూ అయితే చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి ఈ వీడియో చూడమని. సో ఇంకా 4 ఎపిసోడ్స్ అయితే ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి చూసేసేయండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో 4 ఎపిసోడ్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ ఏ బైక్ మీద చేయాలి, నెక్స్ట్ ఏ కార్ మీద చేయాలి అని. ఇవి డీటెయిల్ అనిపిస్తే మీరైతే లైక్, షేర్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ అయితే చేయండి. ఏదైనా మర్చిపోయానా ఇంకా ఏమైనా పాయింట్స్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేనైతే పార్ట్ 2 అయితే చేస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే మన బయోలో ఉంటాయి. సో అక్కడికి అయితే వెళ్ళి మీరైతే ఫాలో అవ్వచ్చు నన్ను. సో నేను ఎపిసోడ్ 6లో మళ్ళీ మంచి ఈసారి కార్తో అయితే వస్తాను. సో ఆ కార్ డీటెయిల్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఇంజన్ డీటెయిల్స్ అన్నీ అయితే మనము ఎపిసోడ్ 6లో అయితే తెలుసుకుందాము. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.